పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఎన్ఐఏ అధికారులు విచారణను వేగవంతం చేశారు. బైసరన్ ప్రాంతాల్లో టూరిస్టులపై దాడి చేసిన ఉగ్రవాదులు దక్షిణ కశ్మీర్ ప్రాంతాల్లో ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. అయితే అడవుల్లోకి వెళ్లేటప్పుడు భారీగా ఆయుధాలతో పాటు సరిపడా ఆహార సామాగ్రిని తీసుకెళ్లినట్లు సమాచారం. మరోవైపు భారత ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ నేపథ్యంలో మైదాన ప్రాంతంలో ఉన్న ఉగ్రవాదులతో అడవుల్లో ఉన్న ముష్కరులు నిత్యం టచ్ లో ఉన్నట్లు ఎన్ఐఏ విచారణలో తేలింది. ఇదిలా ఉంటే కశ్మీర్లోని అడవులను భారత ఆర్మీ జల్లెడ పడుతోంది. ఉగ్రదాడికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఉగ్రదాడికి సంబంధించి భారత ప్రభుత్వం అయితే గట్టి చర్యలు తీసుకుంటుందనే చెప్పొచ్చు. కొద్దిసేపు క్రితమే కేంద్ర రక్షణ శాఖ మంత్రి కూడా అమెరికా డిఫెన్స్ సెక్రటరీతో మాట్లాడడం జరిగింది. రక్షణ శాఖ కార్యదర్శితో ఆయన మాట్లాడారు. ఆ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ అమెరికా నుంచి పూర్తి సహాయ సహకారాలు ఏదైతే ఈ యొక్క ఉగ్రవాదాన్ని నిర్మించడానికి అమెరికా పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన భరోసా వ్యక్తం చేశారు. రాజ్నాథ్ సింగ్ ఈ యొక్క అభిప్రాయాన్ని తన ఎక్స్ వేదికగా కూడా తెలియజేశారు. భారత్ అమెరికా రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి కలిసి పనిచేయాలన్న ఆశాభావన కూడా ఆయన వ్యక్తం చేసినట్టుగా తెలిపారు. అయితే మరోపక్క సుమిత్ర, ఈ రోజు కేంద్ర హోంశాఖ మంత్రి తొలిసారిగా ఒక పబ్లిక్ మీటింగ్ లో ఈ యొక్క పహల్గామ్ కు సంబంధించినటువంటి అంశం పైన ఆయన మాట్లాడారు. అస్సాంలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ యొక్క పహల్గామ్ చర్యను పెరిగి పొందే చర్యగా ఆయన అభివర్ణిస్తూ ఈ పహల్గామ్ లో 27 మందిని చంపేసి అదేదో గొప్ప విజయం సాధించామని భావిస్తున్నారు. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది నరేంద్ర మోదీ ప్రభుత్వం, ఎవరిని వదిలిపెట్టం. ఈ దేశం ఒక్క అంగుళం భూభాగం ఈ దేశంలో ఎక్కడైనా ఒక్క అంగుళంలో కూడా ఉగ్రవాదాన్ని మేము సహించేది లేదు. పూర్తిగా తరిమి కొట్టాలని సంకల్పంతో ఉన్నాం. ఈ లక్ష్యాన్ని మేము తప్పకుండా సాధిస్తాం. కేవలం 140 కోట్ల భారతీయులు మాత్రమే కాదు, మొత్తం ప్రపంచం భారత్ తో ఈ పోరాటంలో నిలబడి ఉంది. ప్రపంచంలోని అన్ని దేశాలు ఈ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత ప్రజలతో కట్టుబడి ఉన్నాయని ఈ సందర్భంలో ఆయన తెలియజేస్తూ ఉగ్రవాదం పూర్తిగా నిర్మూలించబడే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. దానికి పాల్పడిన వారికి తగిన శిక్ష తప్పకుండా విధిస్తామని కూడా ఆయన ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. అస్సాంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ విధంగా స్పందించారు. భారతదేశానికి ఉగ్రవాదం పైన 0 టాలరెన్స్, అంటే భారతదేశం ఉగ్రవాదాన్ని అసలు సహించేది లేదు. మోదీ నాయకత్వంలో ఉగ్రవాదాన్ని పూర్తిగా నశింపజేయాలన్నదే మా లక్ష్యం. కాబట్టి దాడిలో పాల్గొన్న వారిని ఒక్కొక్కరిని వెతికి మరి సరైన శిక్ష ఇస్తాం. ఈ దాడిలో చనిపోయిన వారికి నష్టం కేవలం వారి కుటుంబాలకే కాదు, దేశానికి కూడా ఇది ఒక వ్యక్తిగత నష్టం. కాబట్టి మోదీ ఉగ్రవాదంపై రాజీ పడే వ్యక్తి కాదు, ఎవరిని వదలరు. ఇది మా స్పష్టమైనటువంటి పోరాట విధానం అని మోదీ, అమిత్ షా ఈ రోజు అస్సాంలో జరిగినటువంటి కార్యక్రమంలో చెప్పారు. సో ఇప్పుడైతే ఉద్రిక్తలు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అటు అటారీ బోర్డర్ దగ్గర కూడా, అంటే ఈ రోజు అయితే ఈ యొక్క బోర్డర్ దగ్గర కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొనుంది. అటువైపు పాకిస్తాన్, భారత్ రెండు కూడా పాకిస్తాన్ పౌరులకు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి భారత పౌరులకు కూడా వీసాలను రద్దు చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ పాకిస్తాన్ పౌరులు షార్ట్ టర్మ్ వీసాలతో భారత్ ను విడిచిపెట్టాలని ఆదేశించిన నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య అటారీ వాదా సరిహద్దు దగ్గర ఏదైతే క్రాష్ పాయింట్ ఉందో ఆ క్రాష్ పాయింట్ ని ఈ రోజు పూర్తిగా మూసేసింది. ఇరు దేశాల వారు కూడా ఈ మార్గంలో వెళ్లేందుకు ప్రస్తుతానికి వీలు లేకుండా కూడా చేసింది. నిన్న బుధవారం ఒక్కరోజే 125 మంది పాకిస్తాన్ పౌరులు అటారీ వాదా సరిహద్దు గుండా భారత్ ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. గత 7 రోజుల్లో మొత్తం 911 మంది పాకిస్తాన్ పౌరులు భారత్ నుంచి వెళ్ళిపోయారు. అదే రోజు పాకిస్తాన్ వీసా ఉన్నటువంటి 15 మంది భారతీయులు కూడా పాకిస్తాన్ కి వెళ్లారు. ఈ యొక్క భారత్ లో దీర్ఘకాలిక వీసా కలిగి ఉన్నటువంటి 152 మంది భారతీయులు, అదేవిధంగా 73 మంది పాకిస్తానీలు, వీళ్ళంతా కూడా సరిహద్దు ద్వారా భారత్ లోకి ప్రవేశించారు. సో మొత్తం 1617 మంది భారతీయులు, 224 మంది పాకిస్తానీలుగా వీరున్నారు. సో ఈ యొక్క క్రాస్ అంటే ఈ బోర్డర్ నుంచి
ఇటువైపు అటువైపు ఇటు వెళ్ళే ఇంకా ఆ యొక్క రాకపోకలు అయితే తగ్గిపోయాయని చెప్పొచ్చు. ఈ రోజు పూర్తిగా బంద్ చేశారు. అయితే కొంత వెసులుబాటు కల్పించాలని అధికారులు మాత్రం భావిస్తున్నారు. కానీ ఆ వెసులుబాటు ఏ విధంగా ఉంటుంది అంటే కొంతమంది అధికారిక పత్రాలు ఉన్నప్పటికీ కూడా కొంతమంది అటువైపు వెళ్ళలేకపోయారు. మరి వెళ్ళలేని వాళ్ళని ఏం చేయాలి, సరైన టైంలో వెళ్ళలేని వాళ్ళని ఎక్కడ ఉంచాలి అన్నదే ప్రస్తుతం సమస్యగా ఉంది. దానిపైన మరి ఈ 1-2 రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఉద్రిక్తతలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. రైట్ థ్యాంక్ యూ కృష్ణ.